హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ఓపెన్ స్కూల్ ద్వారా 10th క్లాస్ లేదా మరి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అభ్యర్థుల కోసం పబ్లిక్ పరీక్షలకు సంబంధించినటువంటి టైం టేబుల్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. 2024లో మార్చి నెలలో జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ టైం టేబుల్ లేదా షెడ్యూల్ను ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ప్రాక్టికల్స్ సంబంధించి, పరీక్షల తేదీలకు సంబంధించి, అలాగే సబ్జెక్టుల వారీగా 10th క్లాస్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి ఏపీఓఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్చి నెలలో జరుగుతున్నటువంటి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ టైం టేబుల్ మనం చూస్తూ ఉన్నాం. సో అఫీషియల్గా ఈ టైం టేబుల్ మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయబడింది. సో అభ్యర్థులు ఈ యొక్క టైం టేబుల్ ప్రకారమే వారికి ఎగ్జామినేషన్స్ రాయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా సబ్జెక్ట్ వారీగా టైం టేబుల్ ప్రకారం క్లియర్గా చూద్దాం. ఎగ్జామ్స్ వచ్చేసి మనకి మార్చి 18 నుంచి మార్చి 30 వరకు కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నారు. రెగ్యులర్ విధానంలో 10th క్లాస్ రాస్తున్నటువంటి అభ్యర్థులకి కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ సేమ్గా ఇవ్వడం అయితే జరిగింది. వారితో పాటు వీరు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు. సో 18/3/2024 సోమవారం రావడం అయితే జరిగింది. 10వ తరగతికి సంబంధించి మొదటగా చూద్దాం, తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి చూద్దాం. సో 18వ తారీఖు మీరు వచ్చేసి వీరు సబ్జెక్టుగా ఎంచుకున్నటువంటి మొదటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళకు సంబంధించి వారు ఎంచుకున్న సబ్జెక్టును రాయాల్సి ఉంటుంది. అలాగే 19వ తారీఖు వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ హిందీ రాయాల్సి ఉంటుంది. అలాగే 20వ తారీఖు వచ్చేసి వారు ఎంచుకున్న థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాయాల్సి ఉంటుంది. అలాగే 21వ తారీఖు సెలవు రావడం అయితే జరిగింది. 22వ తారీఖు వచ్చేసి గణితము లేదా భారతీయ సంస్కృతి మరియు వారసత్వం సంబంధించి వారు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. అలాగనే 23వ తారీఖు వచ్చేసి శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానము లేదా గృహ విజ్ఞాన శాస్త్రం ఈ రెండింటిలో వారు ఎంచుకున్న సబ్జెక్టును రాయాల్సి ఉంటుంది. అలాగనే 24, 25 సెలవులుగా రావడం అయితే జరిగింది. 26వ తారీఖు వచ్చేసి సాంఘిక శాస్త్రము లేదా ఆర్థిక శాస్త్రం ఈ రెండు సబ్జెక్టులో వారు ఎంచుకున్న సబ్జెక్టును రాయాల్సి ఉంటుంది. అలాగే 27వ తారీఖు వచ్చేసి బిజినెస్ స్టడీస్ లేదా మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి వారు ఎంచుకున్న సబ్జెక్టును వారు రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా 18వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 10th క్లాస్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి టైం టేబుల్ సబ్జెక్టుల వారికి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో సమయం వచ్చేసి మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నట్లు మనకి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. సో క్లియర్గా చూసుకోవచ్చు. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు కూడా 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ సంబంధించి కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ ఆ టైంలోనే రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ సంబంధించి క్లియర్గా చూసాం కదా, ఇప్పుడు ఇంటర్మీడియట్ సంబంధించి క్లియర్గా చూద్దాం. సో ఇంటర్మీడియట్ సంబంధించి మనం క్లియర్గా చూసినట్లయితే 18వ తారీఖు నుంచి వీరికి కూడా ఎగ్జామినేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. వీరికి వచ్చేసి మొదటి సబ్జెక్టుగా హిందీ, తెలుగు, ఉర్దూ ఇవ్వడం అయితే జరిగింది. ఈ 3 సబ్జెక్టులో వారు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. అలాగే 19వ తారీఖు వచ్చేసి జీవశాస్త్రము లేదా వాణిజ్య లేదా వ్యాపార శాస్త్రము లేదా గృహ విజ్ఞాన శాస్త్రం సంబంధించి వారు ఎంచుకున్న సబ్జెక్టును రాయాల్సి ఉంటుంది. అలాగే 20వ తారీఖు వచ్చేసి ఇంగ్లీషు థర్డ్ లాంగ్వేజ్ రాయాల్సి ఉంటుంది. అలాగనే 22వ తారీఖు వచ్చేసి గణితము, చరిత్ర, వ్యాపార గణక శాస్త్రం ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి వారు ఎంచుకున్న సబ్జెక్టును రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 23వ తారీఖు వచ్చేసి భౌతిక శాస్త్రము, రాజనీతి శాస్త్రం లేదా పౌరశాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించి ఈ 3 సబ్జెక్టులు వారు ఎంచుకున్న సబ్జెక్టును రాయాల్సి ఉంటుంది. అలాగనే 26/3/2024 వచ్చేసి రసాయన శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, సామాజిక శాస్త్రము ఈ 3 సబ్జెక్టులు వారు ఎంచుకున్న సబ్జెక్టును రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి షెడ్యూల్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. వీరికి వచ్చేసి ఇంటర్మీడియట్లో 5 సబ్జెక్టులు ఉండటం అయితే జరుగుతుంది. ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి వారు ఎంచుకున్న సబ్జెక్టులు వారు రాయాల్సి ఉంటుంది. సో వీరికి వచ్చేసి 18వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. అలాగే ప్రాక్టికల్ సంబంధించి క్లియర్గా చూసినట్లయితే 30/3/2024 నుంచి అంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు కూడా ఆదివారంతో సహా ఈ 4 రోజుల్లో ఎగ్జామినేషన్స్ ప్రాక్టికల్స్ జరుగుతాయని చెప్పి కూడా క్లియర్గా మనకి ఇప్పుడే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి 10వ తరగతికి సంబంధించి షెడ్యూల్ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి టైం టేబుల్ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా అభ్యర్థులు ఎగ్జామినేషన్స్ కనుక రాస్తున్నట్లయితే ఈ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకొని ఈ యొక్క టైం టేబుల్ ప్రకారం ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్,
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇదే విధంగా ఈ బోర్డు నుంచి ఇంకా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ 10th క్లాస్ సంబంధించుకోవచ్చు, ఇంటర్మీడియట్ సంబంధించుకోవచ్చు, ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మరొక వీడియో రూపంలో మేము తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.